స్వయం శక్తితో తమ కాళ్ల మీద తాము నిలబడే విధంగా కాకినాడ రూరల్ వాకలపూడి సూర్య మ్యాక్స్ థియేటర్ ఎదురుగా ఏర్పాటు చేసుకున్నాం. శ్రీకృష్ణ క్లౌడ్ బౌల్ అండ్ బైట్ బిర్యానీ పాయింట్ ను ఎమ్మెల్యే పంతం నానాజీ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ 10 మందికి ఉపాధి కల్పించే విధంగా శ్రీకృష్ణ క్లౌడ్ బౌల్ అండ్ బైట్ బిర్యానీ పాయింట్ ను కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామం సూర్య మ్యాక్స్ థియేటర్ ఎదురుగా ఏర్పాటు చేయడం జరిగిందని, క్వాలిటీ ఫుడ్ తో ప్రతి ఒక్కరికి సరసమైన ధరలకు అందిస్తున్నాం. రాజేష్ అండ్ టీమ్ కు ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాజా మాట్లాడుతూ క్వాలిటీ ఫుడ్ మా ప్రత్యేకత అని, నేతి బిర్యానీ అలాగే మాస్ బిర్యానీ 80 రూపాయల నుంచి క్వాలిటీతో అందించడం జరుగుతుందని అన్నారు. అనంతరం బీజేపీ నాయకులు కంచుమర్తి అప్పాజీ మాట్లాడుతూ క్వాలిటీ ప్రత్యేకతతో నూతనంగా వాకల్పూడి గ్రామంలో బౌల్ అండ్ బైట్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అలాగే బిర్యానీ, పలావ్, స్నాక్స్, క్యాటరింగ్, ఫాస్ట్ ఫుడ్స్ తో పాటు ఆర్డర్ పై తయారు చేయడం జరుగుతుందని, త్వరలో ఆన్లైన్ ద్వారా అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ కడలి ఈశ్వరి, కూటమి నాయకులు గేదెల చిన్నారావు, మాతా లక్ష్మణ్, మంజునాథ్, కొల్లుబోయిన శ్రీను, జీని శ్రీనివాస్, గంటా ప్రసాద్, వైడి ప్రసాద్, కనితి శ్రీను, కనిగిరి సత్యనారాయణ, పోసిన రాము, శివాజీ, దాసరి శివ, కార్యదర్శి పాండురంగారావు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ రాజేష్ గారు ఆధ్వర్యంలో మిత్రబృందం అందరూ కలిసి బౌల్ అండ్ బైట్ అనేటువంటి ఒక చిట్ చాట్ రెస్టారెంట్ టైపు ఇక్కడ పెట్టడం, నలుగురు వచ్చి ఇక్కడ కూర్చుని కొంచెం చిట్ చాట్ చేసుకుంటూ బిర్యానీ అట్లాగే ఇతర స్నాక్స్ కూడా తీసుకుంటూ ఉండడానికి ఈ సెంటర్ మంచి సెంటర్లో పెట్టారు. వీళ్ళ వ్యాపారం మంచి అభివృద్ధిలో చెందాలి, అలాగే క్వాలిటీ ఫుడ్ అందించాలా. క్వాలిటీ ఫుడ్ అందించినట్టయితే లాంగ్ టర్మ్ మనం వ్యాపారంలో నిలదొక్కుంటాం. మొదట్లో కొంచెం కష్టం అనిపించినప్పటికీ కూడా ఎదరికెళ్ళి కొద్ది లాంగ్ టైంలో క్వాలిటీ ఫుడ్ ఇచ్చిన రెస్టారెంట్సే నిలబడ్డాయి. ఎందుకంటే నాకు తెలిసి అనేక రెస్టారెంట్స్ చాలామంది పెడతా ఉన్నారు, తీసేస్తూ ఉన్నారు. ఆ క్వాలిటీ మెయింటైన్ చేయడంలో నిజంగా కూడా లాంగ్ టైం స్టాండ్ అవుతుంది రెస్టారెంట్. కాబట్టి క్వాలిటీ మెయింటైన్ చేసి రెస్టారెంట్ నడపాలి. అలాగే మన ఈ ప్రాంత వాసులు అలాగే మన జన సైనికులు అందరూ కూడా దీన్ని ఒకసారి విజిట్ చేసి తప్పకుండా మీ కామెంట్స్ మాకు తెలియజేస్తే తప్పకుండా మేము సరి చేసుకోవాల్సిన ఏమన్నా ఉంటే సరి చేసుకుంటారు. వీళ్ళు యంగ్ ఎంటర్ప్రైనర్ ఈ రోజుల్లో ఎక్కడో ఉద్యోగాలు ఆశించుకుంటే వాళ్ళందరూ వాళ్ళ కాళ్ళ మీద నలుగురు ఉద్యోగం ఇచ్చి తీసుకెళ్ళి వాళ్ళ ఎంటర్ప్రైనర్స్ అందరినీ కూడా మేము తప్పకుండా వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. నా పేరు రాజా అండి. బేసిక్గా మాది అమలాపురం. ఇక్కడ మా బావగారు ఓపెన్ చేస్తున్నారని చెప్పి ఇక్కడికి వచ్చి నేను మేనేజ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చి అమలాపురం లేయర్ బిర్యానీ అనేది స్పెషల్ ఉంటుందండి. అది ఇక్కడ స్టార్ట్ చేసాం ప్రజెంట్. అంతేకాకుండా మాస్ బిర్యానీ కూడా ఇక్కడ ఉంటుందండి. మాస్ బిర్యానీ అంటే అతి తక్కువ రేటుతో, అంటే మేబీ 80 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందండి బిర్యానీ కాస్ట్. అలా వెళ్ళే కొద్ది 180 ఆ రేంజ్లో ఉంటుందండి. టేస్ట్ అయితే మంచి టేస్ట్ ఇద్దామని చెప్పి స్టార్ట్ చేసామండి. ఆఫ్టర్నూన్ 12 స్టార్ట్ అవుతుందండి కర్రీ పాయింట్. ఈవినింగ్ 4 ఏమో స్నాక్స్ ఉంటాయి. ఈ నైట్ వచ్చి ఆఫ్టర్ 6 వచ్చి మన బిర్యానీ ఉంటుందండి. స్పెషల్స్ ఎనీ టైం ఉంటుందండి 10 వరకు. నమస్కారం అండి. శ్రీకృష్ణ క్లౌడ్ చికెన్ అని చెప్పి ఇక్కడ క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో వాకలపూడిలో సినిమా థియేటర్ ఎదురుగుండా ఇది చేయడం జరిగింది. ఇక్కడ బిర్యానీ, పలావ్ మొదలైనటువంటి వెజిటేరియన్ అత్యంత నాణ్యతతో కూడుకుని ఉంటుంది. దీనికి స్పెషల్గా కాకినాడలో 3 పాయింట్లు పెట్టడం జరిగింది. అందులో ఇది ప్రధానమైన పాయింట్. పంత నానాజీ గారి చేత దీన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ హోటల్ పెట్టడానికి కారణం ఏంటంటే మా సోదరుడు విప్పల్ రాజేష్ ఎవరైతే ఉన్నారో ఆయన అమెరికాలో ఉంటూ దీన్ని నలుగురికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో పెట్టింది. అలాగే మా సోదరుడు బాబీ గారు, మా బావగారు అనేటువంటి రాజేష్ గారు కూడా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇంత ముందు కూడా ఈ హోటల్ని మేము గతంలో నడిపిన అనుభవం మాకు ఉంది. అందుచేత ప్రేక్షకులకి క్వాలిటీ ఫుడ్, క్వాంటిటీ ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైన ఫుడ్ అందిస్తూ వారి యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాము. ఇది క్యాటరింగ్ కూడా ఉంది, అందరికీ అందుబాటులో ఉంటాం.